నా పేరు వసుధ. నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ మనం సదాశివపేట్ మండల్ ఆరూర్ విలేజ్లో ఉన్నామండి. ఇక్కడ ఏంటంటే మనము టోటల్ శాంక్షన్ అయిన హౌసెస్లో 11 ఇల్లులు మనం షేర్ వాల్ టెక్నాలజీ యూస్ చేసి కట్టున్నాము. ఆల్మోస్ట్ ఆల్ 8 కంప్లీషన్ స్టేజ్లో కూడా ఉన్నాయి. మనకి షేర్ వాల్ టెక్నాలజీ యూస్ చేయడం వల్ల కలిగిన బెనిఫిట్స్ ఏంటి అని అంటే, కాలమ్స్ అండ్ బీమ్స్ ఉండవు ఈ షేర్ వాల్ టెక్నాలజీలో. దానివల్ల మనకి స్టీల్ రిడక్షన్ అండ్ కాంక్రీట్లో కాస్ట్లో, స్టీల్ కాస్ట్లో రిడక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఓన్లీ జస్ట్ మౌల్డ్స్ ఫిక్స్ చేసేసి కాంక్రీటింగ్ చేయడం వల్ల లోపల జస్ట్ ఒక 8 mm రాడ్స్ యూజ్ చేసి 125 mm థిక్ వాల్, 125 mm థిక్ స్లాబ్ అనేది కట్టడం వల్ల మనకేంటంటే మొత్తం అంతా స్లాబ్ అండ్ వాల్ కాంపోజిట్ కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది కాబట్టి స్ట్రెంగ్త్ ఆఫ్ ద బిల్డింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి నార్మల్గా బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేసిన ఇంటితో కంపేర్ చేస్తే ఈ ఇల్లు సగం రోజుల్లోనే ఫినిష్ అయిపోతుంది. దానివల్ల ఏంటి అని అంటే, బెనిఫిషరీకి త్వరగా సొంత ఇంటిలోకి వెళ్ళే కళ అనేది కూడా తొందరగా సాకారం అవ్వడం అనేది జరుగుతుంది. షియర్ వాల్ టెక్నాలజీలో ఏంటంటే మనకి జస్ట్ మౌల్డ్స్ అనేవి ఉంటాయండి. ఈ మౌల్డ్స్ అనేవి ఫిక్స్డ్ షేప్, ఫిక్స్డ్ సైజ్లో ఉంటాయి. 4 feet by 10 feet సైజ్లో మనకి మౌల్డ్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అవి ఆల్రెడీ వాటిని నట్స్ అండ్ బోల్ట్ సిస్టమ్తో ఫిక్స్ చేసేస్తారు. దానికి ఒక నైలాన్ షీట్ అనేది పెట్టి మీకు కాంక్రీటింగ్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఫినిషింగ్ కూడా చాలా స్మూత్ ఫినిష్ వస్తుంది. దాని మీద ప్లాస్టింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా వైట్ వాష్ చేసినా కూడా ఇల్లు ఫినిషింగ్ స్టేజ్లోకి వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ షియర్ వాల్ టెక్నాలజీ యూస్ చేయడం వల్ల ఏంటంటే, మనం ఎగ్జాక్ట్లీ మన డిజైన్ ఏదైతే ఉందో, మనము 400 to 600 SFT మనం ఏదైతే అనుకుంటున్నామో ఎగ్జాక్ట్లీ అంత ఏరియాలోనే ఇల్లు కంప్లీట్ చేయగలుగుతాము. స్లాబ్ ప్రొజెక్షన్స్ అన్నెసరీగా ఎక్కువ తీసుకోవడం కానీ, ఎక్సెస్ స్టీల్ యూసేజ్ అనేది దీంట్లో చాలా మటుకు తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే, మనం ఎగ్జాక్ట్లీ మనం అనుకున్న 5 lakhsలోనే ఇల్లు కంప్లీట్ చేయడానికి వీలవుతుంది.